there everyone, welcome back to Lazy Trades. Sorry guys, లాస్ట్ టూ డేస్ నుంచి అయితే పోస్ట్ లేదు, అలానే వీడియో కూడా లేదు యూట్యూబ్లో అయితే. కొద్దిగా ఆఫ్లైన్ క్లాసెస్ ఉండి ఆఫ్లైన్లో క్లాసెస్ చెప్తున్నా. సో గాయస్ ఇవాళ కూడా క్లాస్ ఉంది ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత, అందుకనే ఇంకా ఎలాగైనా కొద్దిగా షార్ట్లో చెప్పేస్తా. ఏంటంటే మనకు డైలీ అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళైతే మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. అలానే మనకు టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. ఇది ఇండస్లోనే జాయిన్ అవ్వండి, లేదా లేజీ ట్రేడర్లోనే జాయిన్ అవ్వండి. లేజీ ట్రేడర్ అయితే కొత్తగా ఉంది, ఇండస్ అయితే ఫార్వర్డ్ నుంచి ఉన్నది కాబట్టి ఓన్లీ న్యూస్ పరంగా అయితే మీకు అప్డేట్స్ అయితే ఉంటాయి. మీకు టెక్నికల్ అండ్ ఫండమెంటల్గా రెండు విధంగా ఇండస్లో అయితే ఉంటుంది. సో గాయస్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం మార్నింగ్ ఎప్పుడు అయితే డైలీ అనాలసిస్, ఓకేనా. మనం ఏంటంటే మనం పోస్ట్ చేసిన లెవెల్స్ నుంచి మనకి ఎంట్రీస్ దొరకాయా లేదా, మనం ట్రేడ్ చేశారా లేదా అని అయితే మనమైతే చూసుకుందాం. సో గాయస్ నేను ట్రేడ్ చేసిన ఇవాళ నేను చేసిన మిస్టేక్స్ అలానే ఈ వీడియోలోనే చెప్తాను. ఏ మిస్టేక్స్ చేశాను, ఎందుకు నేను తక్కువ ప్రాఫిట్లో ఉన్నాను. ఇవాళైతే ప్రాఫిటే బుక్ చేసే, కాకపోతే తక్కువ ప్రాఫిట్లో ఉన్నా. సో గాయస్ ఇంకా లేట్ ఎందుకు, ఇప్పటికే చాలా ల్యాగ్ అయింది. మనం చార్ట్స్ మీదకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ వాచ్ ద చార్ట్స్. హలో గాయస్, చార్ట్ మీదకి వచ్చాం. చార్ట్ అయితే కనిపిస్తుంది అనుకుంటున్నా, కనిపిస్తుంది కదా. ఓకే, 45,800 అబోవ్ వెళ్తే మనం లాంగ్ అయితే అని మనం పోస్ట్లో అయితే పోస్ట్ చేసాం. అలానే 45,300 బిలో వెళ్తే మనం షార్ట్ సైడ్ అని పోస్ట్లో పోస్ట్ చేయడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో మనం బ్యాంక్ నిఫ్టీ పరంగా వెళ్తే మనకైతే ఓపెనింగ్ మనకు 45,700 నియర్ ఓపెన్ అయింది. అలానే మన లెవెల్ చూసుకున్నట్టయితే 45,800ని క్రాస్ చేయలేదు, అలానే బ్రేక్ కూడా చేయలేదు. సో మనం అప్పుడు 45,300 వరకు అయితే వెయిట్ చేయడం అయితే జరిగింది. వెయిట్ చేసి 45,300 బ్రేక్అవుట్ తర్వాత నేను ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకున్నా. ట్రేడ్ ప్లాన్ చేసుకున్న తర్వాత అప్ టు 200 పాయింట్స్ అయితే నాకు దొరికాయి. అయినా కూడా ఇవాళ నేను ఓవరాల్గా ప్రాఫిట్ చూసుకున్నట్టయితే లో ప్రాఫిట్స్లో ఉన్న, పెట్టిన పీసే అయినా బుక్ చేసుకున్నా కూడా ప్రాఫిట్స్ కూడా లోనే. వచ్చిన ప్రాఫిట్ మొత్తం సీస్లో పోగొట్టే, ఆపోజిట్ ట్రెండ్కి ఆపోజిట్ వెళ్ళేసి లాస్ బుక్ చేసా. సో ఈ మిస్టేక్స్ మీరు రిపీట్ చేయకండి. ఓకే గాయస్, మనం ఎప్పుడు మీకు ఏంటంటే నా ఛానల్ ఉంది టెలిగ్రామ్ ఛానల్లో వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే అప్డేట్స్ ఉంటాయి, ఓన్లీ అప్డేట్సే ఉంటాయి. లెవెల్స్ ఏవి ఉండవు, కాల్స్ గీల్స్ ఏమో ప్రొవైడ్ చేయము. ఓన్లీ మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి లెవెల్ అంతే. అక్కడ తర్వాత ఏంటి అనేది బేస్డ్ అపాన్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కలిసి మీరు ట్రేడ్ని ప్లాన్ చేసుకోవడం ఉంటుంది. నాకు తెలిసిన వ్యూ అయితే నేను షేర్ చేస్తున్నా. అలానే లాస్ట్ 2 డేస్గా వీడియోస్ లేవు. నేను వేరే వీడియో ఉండడం వలన, సో అలానే ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాను, కొద్దిగా బిజీగా ఉన్నా. సో గాయస్ ఇంకొకే మనం ఇలా చూసుకున్నట్టయితే మన లెవెల్స్ని మనం డిసిప్లైన్గా మెయింటైన్ చేస్తూ డిసిప్లైన్గా ఫాలో అవుతున్నట్టయితే మంచి డీసెంట్ ప్రాఫిట్స్ అయితే ఇవాళ ఇచ్చింది మన లెవెల్స్. సో గాయస్ నేను ఎప్పుడైనా చెప్తా, మన లెవెల్స్ మాత్రమే చూసుకోండి. అంటే ఓకే, మీ లెవెల్స్ అది ఏదైతే ఉంటుందో అది. నేను మాత్రం నా లెవెల్స్ కాబట్టి అంటున్నా, నా లెవెల్స్ నేను చూసుకుంటున్నా. మీ లెవెల్స్ ఏముంటాయో మీరు చూసుకోండి. నేనైతే ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో అయితే ట్రేడ్ చేసి తక్కువ ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకున్నా. అది కూడా మీకు ఇక్కడ పోస్ట్ చేస్తా. సో గైస్ ఇంక మనము ఇప్పటికే ఇది అయిపోయింది. నిఫ్టీలోకి వెళ్ళిపోదాం. గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంటుంది. 21,850 అబోవ్ వెళ్తే ఇక్కడ, ఓకేనా. 21,850 అబోవ్ వెళ్తే మనమైతే లాంగ్ సైడ్ అనుకున్నాం. అలానే 21,650 బిలో వస్తే మనం షార్ట్ సైడ్ అనుకున్నాం. 21,650 ఇక్కడ. సో మనమైతే రిజెక్షన్ చూసుకున్నట్టు తీసుకుని మనం ట్రేడ్ తీసుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. నేనైతే ఇవాళ బ్రేక్అవుట్ తర్వాతనే ట్రేడ్లు అయితే ప్లాన్ చేసుకున్నా. అలానే నిఫ్టీలో అయితే ఇవాళ ట్రేడే తీసుకోలేదు. సో జస్ట్ అబ్జర్వ్ చేశాను. తీసుకున్న తర్వాత మనకి ఎన్ని పాయింట్స్ వరకు వెళ్ళాయి, ఓకే మార్క్ చేశాను. చూడండి ఇక్కడ మార్క్ చేశాను కదా. గాయస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, నిఫ్టీ డౌన్ సైడ్కి అయితే బ్రేక్అవుట్ అయింది. సో డౌన్ సైడ్లో కూడా
మనకు ట్రేడ్ అయితే దొరికింది, కాకపోతే తక్కువ పాయింట్స్ అయితే దొరికాయి. సో గాయస్, ఎవరైనా తీసుకున్న వాళ్ళైతే డీసెంట్ ప్రాఫిట్ సమ్ ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకుంటారు. ఓకే గాయస్, మీకు నా లెవెల్స్ నా పోస్ట్ మీకు పోస్ట్ చేస్తూ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్, జై హింద్.